పాత్రికేయ మిత్రులకి నమస్కారం. ఒక 3 రోజుల క్రితం కొన్ని టీవీ ఛానల్లో అలాగే మన జీడి నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు మన జీడి నెల్లూరు నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్ విఎం థామస్ పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అవేంటంటే అతను కరెన్సీ నోట్లు పంచుతున్నారు. ఆ కరెన్సీ నోట్లు ఆయన ఏదో ఒక డాక్టరు, అక్కడ ఆయన ఇన్కమ్ ట్యాక్స్కు కట్టారో లేదో తెలియదు, ఈడీ వాళ్ళు అనేసి ఇవన్నీ కూడా వ్యవస్థల్ని మభ్యపెట్టి వాళ్ళ ద్వారా ఏదో బెదిరించాలని చెప్పి ఈ నారాయణ స్వామి గారు కొన్ని కుయుక్తులు పొందుతున్నారు. అలాగే నారాయణ స్వామి గారికి ఈ పార్టీకి తొత్తులుగా ఉన్నటువంటి కొన్ని మీడియా ఛానళ్ళు కూడా దీన్ని వక్రీకరించి వాళ్ళు కథనాలు ప్రకటించడం జరిగింది. నారాయణ స్వామి గారికి నేను ఒకటి చెప్తున్నాను, థామస్ గురించి నాకన్నా కూడా నారాయణ స్వామి గారికి చాలా బాగా తెలుసు. ఎందుకంటే థామస్ గారు కూడా వాళ్ళ బంధువే, అదే గ్రామంలో అతను పుట్టాడు, ఇతను కూడా పుట్టారు. అల్లాగొండ గ్రామంలో ఒక నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన థామస్ గారు అదే విలేజ్లో స్కూల్ చదువుకొని తర్వాత ఇంటర్మీడియట్ వరకు కార్వేట్ నగరంలో చదివి తర్వాత డిగ్రీ పుత్తూరులో డిగ్రీ కళాశాలలో కంప్లీట్ చేసి తెలుగు మీడియంలో నిరుపేద విద్యార్థిగా పట్టభద్రుడై ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఎస్వి యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది. అక్కడ బయోటెక్నాలజీలో ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకొని తర్వాత కర్ణాటకలో ఉన్నటువంటి కర్ణాటక యూనివర్సిటీలో ఆయన పిహెచ్డి ఇన్ జెనెటిక్స్ చేయడం జరిగింది. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి పేదరికం అంటే ఏమని తెలిసిన వ్యక్తిగా అతను ఒక ప్యాంటు షర్టుతో చెన్నై నగరానికి వెళ్ళడం జరిగింది. అతను కొన్ని హాస్పిటల్లో పనిచేసి ఆయన పట్టకూటు కోసం విదేశాల్లో వెళ్ళి కొన్ని ప్రధాన హాస్పిటల్ ఆయన డాక్టర్గా పనిచేసి 15 సంవత్సరాల క్రితం ఆయన సొంతంగా ఒక హాస్పిటల్ పెట్టుకొని ఆ హాస్పిటల్ని సమర్థవంతంగా నిర్వహణ చేసి ఈరోజు ఆయన ప్రపంచవ్యాప్తంగా 10 హాస్పిటల్ పైన ఆయన సొంతంగా పార్ట్నర్షిప్లో ఆయన నిర్వహణ చేస్తున్నాడు. ఈరోజు ఆయన ఎలాంటి వ్యక్తి అంటే ప్రపంచంలోనే ఈ ఐవీఎఫ్ ఫీల్డ్లో బిడ్డలకు లేని వాళ్ళకు టెస్ట్ ట్యూబ్ ద్వారా బిడ్డలు పుట్టించే ఆ ప్రక్రియలో ఆయన ప్రపంచవ్యాప్తంగానే ఒక ప్రసిద్ధిగాంచిన ఒక డాక్టర్గా ఒక దళితుడు మన నియోజకవర్గం నుంచి మన కార్వేట్ నగరం నుంచి మీ అల్లాగుంట నుంచి ఆయన అంత స్థాయికి ఎదిగాడంటే ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టు కాదు, లేకపోతే వీళ్ళు ఏదో ఈ వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఆయన డబ్బులు సంపాదించింది కాదు. ఆయన స్వంతంగా ఆయన స్వశక్తితో ఆయన ఇంటెలిజెన్స్తో ఆయన ఆ స్థాయికి వెళ్ళాడు. ఈరోజు ఆయనతో పాటు పార్ట్నర్షిప్ చేయడానికి ఎంతోమంది ఫారినర్స్ ఆయన కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి వచ్చారు, ఇన్వెస్ట్మెంట్ కూడా చేశారు. ఒక ఫారినరు ఒక ఇండియన్ కంపెనీలో కానీ ఇండియన్ హాస్పిటల్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే వాళ్ళు ఎన్నో ప్రాసెస్ దానికి చేస్తారు. ఒకటి అకౌంటింగ్ డ్యూ డిలిజెన్స్ అని, దాని తర్వాత ఫైనాన్షియల్ డ్యూ డిలిజెన్స్ అని, దాని తర్వాత పర్సనల్ డ్యూ డిలిజెన్స్, ఫ్యామిలీ డ్యూ డిలిజెన్స్, ఇవన్నీ చేసిన తర్వాత ఈ మెర్జర్స్ అండ్ అక్విజిషన్ ప్రాసెస్ ద్వారా ఎంతోమంది ఆడిటర్స్ వీళ్ళ బ్యాలెన్స్ షీట్స్, వీళ్ళ అకౌంటింగ్స్, వాళ్ళ ప్రాసెస్, వీళ్ళ యొక్క నిర్వహణ చేసే ప్రక్రియ ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాతే ఎవరైనా కానీ ఫారినరు మన ఇండియన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. అలాంటివన్నీ దాటుకొని అలాంటి వ్యక్తికి ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఎంతోమంది ఫారినర్స్ ఆయనతో కూడా జత కలిపి ఈరోజు ఆయనకి ఎన్నో హాస్పిటల్ నిర్వహిస్తున్నారు, ఇండియాలో కావచ్చు ఫారిన్ కంట్రీస్లో కావచ్చు. అలాంటి వ్యక్తి పైన నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారని ఈడీ వాళ్ళు వస్తారని బెదిరిస్తున్నావు. ఒకటి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు నారాయణ స్వామి గారు. ఈరోజు
మీరు ఒక దళిత కుటుంబంలో, నిరుపేద కుటుంబంలో పుట్టారు. డాక్టర్ థామస్ గారు కూడా అదే గ్రామంలో నిరుపేద కుటుంబంలో మీ బంధువుగా పుట్టారు. అతనికి పేదరికం అంటే ఏమో తెలుసు. ఎక్కడో ఒక విలేజ్లో ఎవరో చనిపోతే, ఆ విలేజ్లో చనిపోయినప్పుడు అక్కడ వచ్చేసి ఈ పలకలు అవి కొట్టే ప్రక్రియ సాంప్రదాయం మన గ్రామాల్లో ఉన్నాయి. అలాంటప్పుడు ఎవరు వెళ్ళినా వాళ్ళకి ఏదో విరాళంగా కొద్దిగా దానం చేసి వస్తారు. అలాంటి పరిస్థితుల్లోనే ఈయన కూడా వెళ్ళినప్పుడు అక్కడ ఇంకొక సంస్కృతి కూడా మన విలేజెస్లో ఉన్నాయి. ఎవరైనా ఒక విలేజ్లో చనిపోతే ఆ విలేజ్లో ఉన్న అన్ని కుటుంబాలు కూడా ఆ రోజు ఏ పని కూడా చెయ్యరు. అందరూ కూడా వాళ్ళకు సానుభూతిగా వాళ్ళకు ఇంట్లోనే ఎక్కడైతే చనిపోయారో వాళ్ళ ఇంటి దగ్గరనే అందరూ వాళ్ళకు సానుభూతిగా ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో అందరూ కూడా నిరుపేదలు కాబట్టి వాళ్ళకు ప్రతిరోజు వెళ్ళి కూలికి వెళ్ళి డబ్బులు తీసుకొని రాకుంటే వాళ్ళ ఇల్లు గడవని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఎంతో మంది దళితులు, బీసీలు వీళ్ళందరూ కూడా ఎంతో మంది గ్రామాల్లో ఉన్నారు. అలాంటి వారు ఒక్కరోజు పనికి వెళ్ళకపోతే కూడా వాళ్లకు డబ్బులు ఉండవు కాబట్టి ఈయన వెళ్ళినప్పుడు అలాంటి నిరుపేదలకి ఆయన ఏదో 100-200 డబ్బు ఇస్తే దానికి మీరు కరెన్సీ నోట్లు పప్పు బెల్లాల్లాగా పంచిపెడతానని ఒకడు, ఈయన డబ్బులు హాస్పిటల్ అక్రమంగా సంపాదించి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టి డబ్బులు ఇస్తున్నారు అనేసి మీరు ఇలా చెప్తున్నారు. ఇవన్నీ మంచి పద్ధతులు కాదు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన తర్వాత నిరుపేదలు ఏవైతే బాధపడుతున్నారో అవన్నీ చూడకుండా ఆయన ఆ బాధను తెలిసిన వ్యక్తిగా అతను వాళ్ళకి ఏదో సహాయం చేస్తున్నారా కానీ ఇదేదో ఎలక్షన్ కోసమో నీలాగా ఎలక్షన్ జిమ్మిక్స్ కోసమో కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రాజకీయ జీవితం, నారాయణ స్వామి గారు మీ రాజకీయ జీవితం దాదాపు 40 ఏళ్లుగా మీరు ఈ రాజకీయ జీవితంలో ఉన్నారు. ఏ రోజైనా ఎక్కడైనా 10 రూపాయలు మీరు సహాయం చేసినట్టుగా, ఏ రోజైనా ఏ కుటుంబానికైనా ఏ దళితుడికైనా మీరు 10 రూపాయలు ఇచ్చినట్టుగా మేమంటూ మా జీవితంలో మేము ఎక్కడ చూడలేదు. అలాంటి మీరు ఎవరో ఒక దళితుడు కొంతమంది దళితులకి దానం చేస్తుంటే దాన్ని సహించకుండా మేము ఇన్కమ్ ట్యాక్స్ చెప్తాం, ఈడీకి చెప్తాం అని మీరు భయపెడుతున్నారే, మీరు అలాంటి పరిస్థితుల్లో అలాంటి మనస్థితిలో మీరు ఉన్నారంటేనే అర్థమవుతుంది. ఈరోజు మీ ఓటమి చవి చూడడానికి డాక్టర్ థామస్ అనే వ్యక్తి యముడులాగా మీ దగ్గరకు వచ్చారు, ఈ నియోజకవర్గం వచ్చారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీరు మీ పార్టీ వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ఆంధ్రులకు తెలుసు. నేను ఒక ఛాలెంజ్ చెప్తున్నాను. డాక్టర్ థామస్ గారు ఫ్యామిలీ, డాక్టర్ థామస్ గారు వాళ్ళ సతీమణి, వాడికి 2 సంతానం, 4 బ్యాలెన్స్ షీట్స్, 10 సంవత్సరాల బ్యాలెన్స్ షీట్స్ నేను రిలీజ్ చేస్తాను. నేను వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి మీకు దాంట్లో రిలీజ్ చేస్తాను. మీ కుటుంబంలో ఉన్న మీ 3 కూతుర్లు, మీ 3 అల్లుళ్ళు, నువ్వు నీ భార్య బ్యాలెన్స్ షీట్స్ 10 సంవత్సరాల బ్యాలెన్స్ షీట్స్ నువ్వు రిలీజ్ చేయగలవా? ఈ ఛాలెంజ్ నువ్వైతే స్వీకరిస్తే మేము రేపే కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆ 10 వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్, వాళ్ళ కంపెనీ బ్యాలెన్స్ షీట్స్ ఏదైనా కూడా మేము మీకు ఇస్తాం. ఎక్కడైనా అవినీతి జరిగినా, ఎక్కడైనా బ్యాలెన్స్ షీట్లో ఇన్కమ్ ట్యాక్స్ అవకతవకలు జరిగినా మేము మీ ఛాలెంజ్ స్వీకరిస్తాం. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు? ఈరోజు మీ పిల్లలు, మీ 3 కూతుర్ల పరిస్థితి 10 సంవత్సరాల ముందేంటి? నువ్వు మినిస్టర్ అయిన తర్వాత ఈరోజు పరిస్థితి ఏంటి? మీ అల్లుళ్ళు 10 సంవత్సరాల ముందు ఏం చేస్తున్నారు? ఈ రోజు మీ అల్లుళ్ళు ఏం చేస్తున్నారు? నీ పరిస్థితి 10 ఏళ్ళ ముందు ఏది ఉంది, ఈ రోజు మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి నువ్వు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దాని తర్వాతనే నువ్వు ఇవన్నీ కూడా మాట్లాడాలని చెప్పేసి నేను నారాయణ స్వామి సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే మీ పార్టీ, మీ అధినాయకుడు దళితులంటే మీకు గట్టదు, దళితులకు సహాయం చేస్తే మీకు గట్టదు. దళితుల సంక్షేమానికి మీ పార్టీ, మీ సీఎం, మీ అధినేత జగన్మోహన్ రెడ్డి దాదాపు 37 సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2014 నుంచి 19 వరకు వాళ్ళకు 37 పథకాలు ప్రకటిస్తే ఆ 37 పథకాలు ఈ రోజు నిర్వీర్యం చేశావు. అలాగా ఎస్సీ ఎస్టీ సప్లైన్ ఎక్కడుందో చూడలేదు. రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీ సప్లైన్ ఉండే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది. అది మీరు సంవత్సరానికి దాదాపు 16 నుంచి 18 వేల కోట్లని ఈరోజు ఎక్కడికి మీరు మళ్లించారో, ఎంతమంది తిన్నారో కూడా ఎవరికి అర్థం కాదు. అలాంటి దళిత ద్రోహులు మీ వైసీపీ లీడర్ అయినటువంటి జగన్ రెడ్డి మీరు కాబట్టి ఎస్సీలని మీరు విస్మరిస్తున్నారు.
ఒక ఎస్సీ దళితుడు ఒక దళితుడికి సహాయం చేస్తే కూడా గిట్టని పరిస్థితిలో ఈరోజు మీరున్నారు. అదే పరిస్థితుల్లో ఈరోజు మీరు ఒక దళితుడు, మీరు ఇంత న్యాయంగా పనిచేసి ఉంటే, మీరు ఇంత నిఖేష్టగా పనిచేసి ఉంటే, మీరు ఈ రాజకీయ జీవితంలో ప్రజలకు సంక్షేమం చేసి ఉంటే, ప్రజలకు మీరు వచ్చేసి అండదండలుగా ఉంటే, మీకు సీటు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇవ్వనని చెప్పారు నారాయణ స్వామి గారు? ఒక్కసారి ఆలోచించండి. మీకు సీటే ఇవ్వనని చెప్పి మీరు ఇక్కడి నుంచి వేరే కాన్స్టిట్యున్సీ కన్నా పొండి, లేకపోతే ఎంపీ కన్నా పొండి అని చెప్పడానికి కారణాలు ఏమని చెప్పేసి నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. అదే పరిస్థితుల్లో మీరు మొన్నట ఒక 2 రోజులు 3 రోజుల ముందు ఆయన జగన్మోహన్ రెడ్డిని కలిసి కాళ్ళలో మీళ్ళ పది మీకు ఏదో సీట్ కన్ఫామ్ అయిందని చెప్పేసి ఈరోజు ఇక్కడ అన్ని ఒక దళితుడికి మీకు మీ సీట్కే మీకు గ్యారంటీ లేదంటే ఇంక మేము ఏమని ఆలోచించాలి? ఈ నియోజకవర్గంలో ప్రజలు మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో మాకు అర్థం కాలేదు. అలాగే ఈరోజు దళితుల్ని మీ పార్టీ ఎంత ఇబ్బంది పెడుతుందంటే, ఈ జిల్లాలో 2 దళిత ఎమ్మెల్యేలకి, ఒకటి ఎంఎస్ బాబుకి, ఇంకోటి ఇటువైపు ఉన్న ఆయన పేరేంటి ఆదిమూలంకి, వీళ్ళిద్దరికి సీటే ఇవ్వనని చెప్పేసి పాపం వాళ్ళందరూ, ఎంఎస్ బాబు అయితే ప్రెస్ ముందుకు వచ్చి ఆయన గోడు వెళ్ళబోసుకుంటున్నాడు. అలాగే మంత్రులు ఆదిమూలం సురేష్, అలాగే సుచరిత, దాని తర్వాత ఇలాంటి దళిత ఎమ్మెల్యేలకు కూడా, మినిస్టర్లకు కూడా అక్కడ ఆ సీటు అక్కడికి ఇవ్వం, మిమ్మల్ని ఇక్కడి నుంచి మారుస్తున్నాం, వేరే దానికి మారుస్తున్నాం అంటున్నారు. అంటే మీకు ఒక కాన్స్టిట్యున్సీలో అతడు పనికిరాడు, అతడు అక్కడ ఏమి చేయలేదు, అతడు చెత్త అని తర్వాత మా అధినాయకుడు, మా యువ నాయకుడు లోకేష్ గారు చెప్పినట్టుగా ఇక్కడ ఉన్న చెత్తను తీసుకెళ్లి ఇంకొక కాన్స్టిట్యున్సీలు ఇంకొక ఇంటి ముందు చెత్త వేస్తే ఈ చెత్త అక్కడికి వెళ్తే బంగారం అవుదని ఎలాగ చెప్పాడో, అలాగే మీరు మీ పరిస్థితులు మీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మీ మినిస్టర్స్ కావచ్చు, మీ ఎమ్మెల్యేలు కావచ్చు ఎలా పనిచేశారో దీన్ని బట్టి అర్థం చేసుకుంటున్నారు. మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ గేట్లు తెరిస్తే అక్కడ ఎవ్వరు ఒక్కరు కూడా అక్కడ మిగలరు. ఈరోజు మీ అధినాయకుడు సొంత చెల్లి మీకు అగైనిస్ట్గా పోయి కాంగ్రెస్లో ఆమె పార్టీని విలీనం చేసి కాంగ్రెస్లో చేరిన పరిస్థితి. మీరు మీ కుటుంబంలో మీరు విభేదాలు పెట్టుకొని అదేదో చంద్రబాబు నాయుడు కుటుంబంలో చిచ్చు పెడతాడని చెప్పేసి నిన్ను సిగ్గు లేకుండా మీ జగన్ రెడ్డి మాట్లాడతాడు. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. ఈరోజు ఈ గంగాధర నియోజకవర్గంలో మీకు సరైన మొగుడు తగిలాడు. మిమ్మల్ని ఓడించడానికి థామస్ అనే వ్యక్తిని చంద్రబాబు నాయుడు వజ్రాయుధంగా ప్రయోగిస్తున్నారు. ఈ దెబ్బతోనే మీరు భయపడి మీరు అతలాకుతలం అవుతుంటే, ముందు ఈరోజు మేము ట్రైలర్ వేసాం, ఇక సినిమా ఉంది. సినిమా మీరు కానీ చూసారంటే మీరు హార్ట్ అటాక్ వచ్చి వెళ్ళిపోతారు. మీకు ఆల్రెడీ 74 ఏళ్ళు అయిపోయింది, మీకు మతిస్థిమితం లేకుండా ఉంది. నేను ఒకటే ఈ నారాయణ స్వామి గారికి నేను ఒక చిన్నవాడైనా మీకు ఒక సలహా ఇస్తున్నాను. దయచేసి ఇలాంటి దళితుల పైన మీరు ఒక దళితుడిగా ఉండి వాళ్ళ దళితుల్ని మీరు కించపరచకండి. దళితులకు మీరు వీలైతే సహాయం చేయండి. దళితులకు సహాయం చేసే వాళ్ళని మీరు అభినందించండి. ఇలాంటి పరిస్థితుల్లో లేని మీరు ఈరోజు ఇక్కడ క్యాండిడేట్గా నిలవడానికే అది ఏం అర్హత ఉందో కూడా నాకు తెలియదు. అందుకోసం మా చంద్రబాబు నాయుడు నిర్ణయించినటువంటి మా తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్ విఎం థామస్ గారి పైన ఏ ఒక్క అనుచిత వ్యాఖ్యలు చేసినా ఈ మన జీడి నెల్లూరులో ఉన్నటువంటి 2 లక్షల ఓటర్స్ కావచ్చు, దాదాపు 3 లక్షల జనాభా కావచ్చు, మీ పైన మీకు మూకమ్ముడిగా మీ ఇల్లును ముట్టడించి దాడి చేసే పరిస్థితిని మీరు తెచ్చుకోవద్దండి. అలాంటి పరిస్థితి ముందు రాకుండా చూసుకోండి. మీకు ఒకటే చెప్తున్నా, ఉన్నది ఒకే ఒక 3 నెలలు 4 నెలల టైం మాత్రమే. మీ టైం అంతా 100 నుంచి 120 రోజులు మీ యొక్క టైం ఉంది. ఈ 100 నుంచి 120 రోజుల్లో మీరు ఏమైనా కానీ మీరు మీరు ఎవరైతే ఈ 37 పథకాలు మేమైతే ఇచ్చామో అవన్నీ కూడా మీరు చేయలేదు, దాని తప్పు ఒప్పుకోండి. మేము చేయలేకపోయామని మీరు ఒప్పుకోండి. మేము వచ్చేసి మా 3 ముక్కలాంటి రాజధానిని మేము అన్యాయం చేసామని ఒప్పుకోండి. రాజధాని రైతులకు అన్యాయం చేశాను ఒప్పుకోండి. పోలవరాన్ని నిర్ణయం చేశాను ఒప్పుకోండి. ప్రతి సంవత్సరం జనవరి 1కు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి మెగా డిఎస్సి పెడతామని చెప్పి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పిన హామీని మేము తొంగలో దొక్కామని ఒప్పుకోండి.
100% మద్యపానం నిషేధం చేసే మేము ఓట్లు అడుగుతామని చెప్పిన దాన్ని మేము తప్పైందని ఒప్పుకొని ఇవన్నీ కూడా మేము చేయలేదు, ఇక్కసారైనా మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి మేము చేస్తామని చెప్పుకుంటే ఏమన్నా జనాలు మిమ్మల్ని చేసిన తప్పును మన్నించి కావాలంటే మీకు ఏమైనా చేయొచ్చా, కానీ అప్పటికి కూడా మీరు గెలిచే పరిస్థితి లేదు. ఈరోజు ఒక ఛాన్స్ అని చెప్పి మీ నాయకుడు మీరు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని దాదాపు 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు. ఈ రోజు ఉన్న పరిస్థితి ఎవ్వరు కూడా మహిళలు కావచ్చు, యువత కావచ్చు, రైతులు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు ఎవ్వరు కూడా మీకు ఓటేసే పరిస్థితుల్లో లేదు. మీరు దయచేసి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి మీ హుందాతనాన్ని మీరు కించపరచుకోవద్దని చెప్పేసి మీకు హితవు పలుకుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం.